ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. ఆశ్చర్యపోయి ఇది అమ్మవారికి అంగీకారయోగ్యం కాదు, తలుపులు ఉండడం ఆ తల్లి అంగీకరించదు అని అక్కడ విడిచిపెట్టారు. 2 రోజులు అయ్యేసరికి ఆ తలుపుల్ని ఆ స్థలవృక్షం అంటే అమ్మవారి యొక్క స్వరూపం తనలోకి లాగేసుకుంది. ఎన్ని మాటలో ఆ తల్లి తన యొక్క వైభవాన్ని తనంత తానుగా ప్రకటనం చేసింది. ఇప్పటికీ ఆ స్థలవృక్షం యొక్క కాండం లోపలికి ఆ తలుపులు వెళ్ళిపోయి ఉన్నాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆ స్థలవృక్షంలో ఎన్ని దేవతాస్వరూపాలు కనపడతాయో. ఇప్పటికీ మణిద్వీపంలో శ్రీచక్రంలో అమ్మవారిని సేవించేటటువంటి అనేకానేకమైనటువంటి దేవతాస్వరూపాలు ఎలా ఉంటాయో అలా ఆ స్థలవృక్షంలో ఎన్నో దేవతామూర్తులు తమంత తాముగా ప్రకటనమై ఉంటాయి. ఒకప్పుడు తలుపులు లేని దేవాలయం కదా అని ఒక వ్యక్తి సాహసం చేసి భక్తుల్లో వచ్చి దేవాలయంలో పడుకుని అందరూ నిద్రపోయిన తరువాత అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాడు. అమ్మవారి మెడలో ఉన్న మాల మీద చెయ్యి వేసేటప్పటికి పెద్ద మెరుపు మెరిసి అతని యొక్క దృష్టి పోయి దేవాలయంలో పడిపోయి ఉండిపోయాడు. మరునాడు ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి చూసి ఏం జరిగింది అని అడిగితే, నేను దోషభూయిష్టమైనటువంటి ఆలోచనతో అమ్మవారి మెడలో ఉన్నటువంటి మిరియాల మాల తస్కరించే ప్రయత్నం చేశాను, నా కళ్ళు పోయాయి, తీసుకెళ్లి అమ్మవారి పాదముల మీద నన్ను ఉంచండి అంటే అతన్ని అమ్మవారి పాదముల దగ్గరగా తీసుకెడితే ఆ తల్లి పాదములు పట్టుకుని ప్రార్థన చేసినంత మాత్రం చేత మళ్ళీ అతనికి దృష్టిని పునరుద్ధరించింది. సువాసిన్యర్చన ప్రీత. ఆ తల్లి కన్నా పెద్ద ముత్తైదువు ఎక్కడుంటుంది? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ అంటారు పోతన గారు. ఆ తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో బయటికి వచ్చి, అన్న తలపోటుగా ఉంది, కాస్త కషాయం తాగుతాను, కాసిని మిరియాలు ఇమ్మంది. ఆ మిరియాల ఏమైనా నా బస్తాలలో ఉన్నవి జొన్నలు అన్నారు. పోనీలే జొన్నలైతే నాకెందుకన తల్లి వెళ్ళిపోయింది. అమ్మకానికి పెడితే బస్తాలలో ఉన్నటువంటివి మిరియాలు కవు జొన్నలైపోయి. అప్పుడు దోషం తెలుసుకున్నటువంటి వర్తకులు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి పాద సమాశ్రయణం చేసి ఆ తల్లిని ప్రార్థన చేస్తే మళ్ళీ బస్తాలలో ఉన్నటువంటి జొన్నల్ని మిరియాలుగా మారిస్తే ఆ వర్తకులు కృతజ్ఞతా సూచకంగా అమ్మ చేసినటువంటి ఉపకారాన్ని స్మరించి ఇక్కడ జగదంబయే ఈ రూపంలో ఉంది అని మిరియాలతో బంగారం కలిపి హారం చేయించి అమ్మవారి మెడలో సమర్పణం చేశారు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా పిలిస్తే పలికేటటువంటి దైవమై ఎన్ని లక్షల మందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో. పసుపు కుంకాల కోసం వెంపర్లాడుతున్నటువంటి అనేక మంది స్త్రీలకి పసుపు కుంకాలు ఇచ్చింది. పెళ్లి కావలసినటువంటి పిల్లలకి పెళ్లిళ్ళు చేయించింది. ఉపద్రవాల్లో ఉన్నటువంటి వారిని అమ్మవారి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత వాటి నుంచి వినిర్ముక్తం చేసి పైకెత్తింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.